ఓటమితో గుణపాఠం నేర్చుకోవాలి గాని ప్రత్యర్థి ముందు మరింత నగుబాటు కాకూడదు. ఇంత చిన్న లాజిక్ ని మిస్ అవుతున్న అక్కడి వైసీపీ నేతలు కయ్యాలతో కాలం వెల్లదీస్తున్నారు. ఓడిపోయి నైరాస్యంలో ఉన్న పార్టీకి మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. కనీసం బాధ్యత ఉండక్కర్లా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎందుకోసం ఆ జగడాలు? కనిగిరి వైసీపీలో కొత్త కిరికిరి. ఇన్ఛార్జ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. తన కోట తనదే అంటున్న బుర్రా. ఈసారి తమకే కావాలంటున్న రెడ్లు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో చుక్కాని లేని నావలా మారింది వైసీపీ పరిస్థితి. మార్పులు చేర్పుల్లో భాగంగా ఇక్కడ పోటీ చేసిన దద్దాల నారాయణ కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయన ప్రత్యర్థులకు దీటుగా పనిచేయలేకపోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు 2019లో గెలిచి మొన్నటి ఎన్నికల్లో సీటు కోల్పోయిన బుర్రా మధుసూదన్ యాదవ్ కే తిరిగి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు సైతం ఇన్ఛార్జ్ పదవి కోసం కర్చీఫ్ వేస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ దెబ్బకు పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితికి చేరుకుందట కనిగిరి వైసీపీ పరిస్థితి. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోని కనిగిరి వైసీపీ నేతలు కయ్యాలకు మాత్రం సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఓడిన దద్దాల నారాయణ యాదవ్ ఆర్థిక ఇబ్బందులతో సైలెంట్ అయిపోయారట. అందుకే పట్టణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని తన వెంచర్ స్థలంలోకి మార్చారట. పనిలో పనిగా కనిగిరి ఇన్ఛార్జ్ ని కూడా మారుస్తున్నారు అంటూ ప్రచారం జోరందుకుంది. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కాదని అదే సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ కు టికెట్ ఇచ్చిన వైసీపీకి పెద్ద షాకే తగిలింది. స్థానిక పరిస్థితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి పవనాలతో ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది. ఓడిన దద్దాల కామైపోవడంతో డీలా పడిన వైసీపీ క్యాడర్ ను మళ్లీ యాక్టివ్ గా ముందుకు తీసుకెళ్లే నాయకుడు కరువయ్యాడు. సరిగ్గా అతను చూసి పావులు కదుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. మళ్లీ కనిగిరి ఇన్ఛార్జ్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో తనను కందుకూరు ట్రాన్స్ఫర్ చేసినా మనసంతా ఇక్కడే పెట్టేసుకున్న బుర్రా మరోసారి సొంత ఇలాఖాలో సత్తా చాటుతానంటున్నారట. ఇప్పటికే కనిగిరి మకాం మార్చిన ఈ మాజీ తనను కనిగిరి ఇన్ఛార్జ్ గా నియమించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం. 2019లో 40,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన తాను మరోసారి అవకాశమిస్తే నిరూపించుకుంటానని పార్టీ పెద్దలకు చెప్తున్నారట. స్థానికంగా 46,000 రెడ్డి సామాజిక వర్గం ఓట్లను, 27,000 యాదవ్ వర్గం ఓట్లను లెక్కలేసుకుని మరీ అభ్యర్థిని దించిన వైసీపీకి ఊహించని ఫలితం ఎదురైంది. అలాంటి చోట ఇప్పుడు కొత్తగా మొదలైన రచ్చ మరింత ఇబ్బంది పెడుతోంది. టైం చూసుకుని అధిష్టానంపై మాజీ ఎమ్మెల్యే బుర్రా ఒత్తిడి తెస్తుండగా ఆ ప్రయత్నాలకు రెడ్డి సామాజిక వర్గం నేతలు అడ్డు తగులుతున్నారట. కనిగిరి నుంచి 3 సార్లు యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందున ఈసారి రెడ్డి సామాజిక వర్గం వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారట. అసలే ఓడిపోయిన నైరాస్యంలో ఉన్న వైసీపీ క్యాడర్ కు తాజా పరిణామాలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయట. అసలే ఘోర ఓటమి ఎదురైన బాధలో ఉంటే ఈ కులాల ఆధిపత్యం ఏంటంటూ లోకల్ వైసీపీ సీనియర్లు సైతం మండిపడుతున్నారట. దీంతో కనిగిరిలో కొత్త ఇన్ఛార్జ్ నియామకం వైసీపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. అయితే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు కాబట్టి ఇప్పుడే ఇన్ఛార్జ్ వ్యవహారం తేల్చేయాలి అనే డిమాండ్ ఇరు వర్గాల నుంచి వస్తోంది. మరి అధిష్టానం ఆలోచన ఎలా ఉందో చూడాలి.